ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ హోలీ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అలాగే ఈ పాల్గొల మాసంలో వస్తుంది కదా ఈ పున్నమిని హోలీ పున్నమి అని ఎందుకు పిలుస్తారు అన్ని దానికైనా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. అందరికీ తెలుసుండదు, కొంతమందికి తెలుసుంటది. ఈ పండగ వెనక చేసుకుంటూ వచ్చారనేసి ఇప్పుడు మేము జరుపుకుంటాము, ముందర తర్వాత మా పిల్లలు జరుపుకుంటారు. కానీ ఎందుకు అని తెలుసుకొని ఈ పండగ జరుపుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఈరోజు నాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ రంగు ఎందుకు చల్లుకుంటాము, హోలీ పండగ అని ఎందుకు పిలుస్తాము, కామదహనం చేస్తాం కదా అది ఎందుకు అనేది చెప్తాను. హిరణ్యకశ్యపు మహారాజు ఉంటాడు కదా, అందరికీ తెలిసిందే భక్త ప్రహ్లాదన్ స్టోరీలో. హిరణ్యకశ్యపు ఒక వరం పొందింటాడు, నేను ఇంట్లో బయట అంటే రాత్రి కానీ పగలు కానీ నన్ను సావకూడదు, నాకు మరణం సంభవించకూడదు అని. దాంతో ఆయనకి అహంకారం వచ్చేస్తుంది. నేనే దేవుడు, నాకన్నా మించిన దైవం లేదు అనేసి అందరికీ తన్నే జపం చేసేలాగా ఉంటాడు. ఆయన కొడుకే ప్రహ్లాదుడు తండ్రికి తద్విరుద్ధం, ఎప్పుడు హరినామ చేస్తూ ఉంటాడు, భగవంతుని నెనపులోనే ఉంటాడు అనమాట, ఆయన ధ్యాసలో ఉంటాడు. ఇది సహించడానికి కాదు. అప్పుడు ఏం చేస్తాడు, వీడిని చంపేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా కోపంతో ఏనుగులు ఉన్న కాటికి పంపిస్తాడు, తొక్కని అట్లనే చనిపోనని. అక్కడ చావడు, పాములు ఉంటాయి కదా అక్కడ వదిలేస్తాడు, అక్కడనే ఏం కాదు. వీడిని ఏం చేయాలని సొంత తల్లితో విషం ఇప్పిస్తాడు. విషం తాగినా అదే అమృతంలా పరిణమిస్తుంది. ఇన్ని ఏం చేయాలి, ఎలా చేస్తే ఏం చేస్తే వీడు చనిపోతాడు అని ఆలోచిస్తాడు. అప్పుడు అంటే అతని చెల్లెలు హోలిక అని ఉంటది, అప్పుడు ఆమెను పిలుస్తాడు. ఆమె ఏం వరం పొందింటదంటే తన అగ్నిలో దహించిన తనకేం కాదు అలాంటి ఒక వరం ఉంటుంది ఆమెకు. అందుకే నేను పెద్ద మంట వేస్తాను, నీవు అందులో నా కొడుకుని తొడ మీద కూర్చో నీవు, అగ్ని నీకేం కాదు కాబట్టి నా కొడుకు దహించిపోతాడు అని చెప్తాడు. హోలిక సరే అనేసి కొడుకుని తీసుకొని కూర్చుంటుంది. కానీ కూర్చున్నప్పుడు ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తూనే ఉంటాడు. ఆ హరినామ స్మరణ వల్ల ఆ అబ్బాయికి ఏమీ కాదు. హోలిక చెడు కదా, ఒకరిని చంపాలనుకుంటే చెడు కదా, ఆమెనే దహించిపోతుంది. ఆ రోజు హోలీ పౌర్ణమి ఉంటుంది, అంటే పాల్గొన మాసం పౌర్ణమి ఉంటుంది కాబట్టి హోలీ పౌర్ణమి అని పిలుస్తారు. కామదహనం చేస్తారు కదా, అది దేనికి అంటే దానికి ఒక స్టోరీ ఉంది.